ఎల్నినో ప్రభావంతో విద్యుత్కు భారీగా డిమాండ్ ఏర్పడింది. వర్షాకాలంలో విద్యుత్ సంస్థలు జల విద్యుత్పై ఎక్కువగా ఆధారపడతాయి. కానీ ఈ సీజన్లో వర్షాలు సరిగ్గా లేకపోవడంతో జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్పత్తి తగ్గిపోయింది. మరోపక్క పట్టణాలు, నగరాల్లో విద్యుత్ వినియోగం పెరిగిపోయింది. ప్రతిరోజు 30 కోట్ల యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగం జరుగుతోంది. ఇందులో కనీసం 60 నుంచి 80 లక్షల యూనిట్లు ఎక్స్చేంజీలో కొనడానికి డిస్కంలు ప్రయత్నిస్తున్నాయి. విద్యుత్ డిమాండ్ పెరగడంతో డిస్కంల ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ గ్రౌండ్ రిపోర్ట్. ఎల్నినో ప్రభావం విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే గత ఏడాది వర్షాకాలంలో కురిసినటువంటి వర్షాలు ఈ సీజన్లో కురవకపోవడంతో ఈ ప్రభావం పడుతుంది. ముఖ్యంగా విద్యుత్ సంస్థలు ఈ సీజన్లో జల విద్యుత్పత్తి మీద ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. కానీ ఈ సీజన్లో ఉక్కపోత ఎక్కువగా ఉండడం వల్ల ఫ్యాన్లు, ఏసీలు ఇవన్నీ కూడా ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో విద్యుత్ డిమాండ్ కూడా భారీగా పెరిగిపోతుంది. సాధారణంగా వర్షాకాలంలో ఎక్కువగా ఇవన్నీ కూడా వినియోగించారు. ఎందుకంటే ఉక్కపోత తక్కువగా ఉంటుంది, వర్షాలు ఎక్కువగా ఉంటుంది, చలి కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా ప్రజలంతా కూడా కరెంటును చాలా తక్కువగా వినియోగిస్తారు. ఇక ఈ సీజన్లో వ్యవసాయ సీజన్ కాబట్టి ఇక్కడ వ్యవసాయకు సంబంధించి రైతులు ఎక్కువగా కరెంటును ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 30 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉండడం వల్ల కూడా విద్యుత్ వినియోగం కూడా భారీగా పెరుగుతుంది. అంటే కేవలం వ్యవసాయానికి మాత్రమే పెరుగుతుందని అంటే లేదు. గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, నగరాల్లో కావచ్చు, ఇలా అన్ని ప్రాంతాల్లో కావచ్చు, పరిశ్రమలకు కావచ్చు, అన్నింటికి కూడా విద్యుత్ డిమాండ్ అనేది భారీగా పెరిగిపోతుంది. దీంతో ప్రతిరోజు దాదాపు 30 కోట్ల యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతుంది. కానీ దానికి తగ్గట్లు సరఫరా లేకపోవడంతో, ఉత్పత్తి లేకపోవడంతో డిస్కంలు, ఎస్పీడీసీలు కావచ్చు, ఎన్పీడీసీలు కావచ్చు, ఇవన్నీ కూడా విద్యుత్తును కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే బయట నుంచి భారత ఎక్స్చేంజ్ నుంచి దాదాపు ప్రతిరోజు 60 నుంచి 80 యూనిట్ల విద్యుత్తును కొనుగోలు చేస్తున్నారు. అంటే గరిష్టంగా ఒక్కో యూనిట్ను 10 రూపాయలు కొనుగోలు చేస్తారు. కానీ వర్షాకాలంలో ఈ ఎక్కువగా విద్యుత్ వినియోగం ఉండదు. కానీ ఈ సీజన్లో 5 రూపాయల కంటే ఎక్కువగా డిమాండ్ ఉండదు కరెంటుకు. కానీ ఇక్కడ వర్షాలు లేకపోవడం వల్ల 10 రూపాయలు అంటే ఎండాకాలంలో కొనుగోలు చేసినటువంటి డబ్బులు ఇస్తామన్నా కూడా విద్యుత్ అమ్మేందుకు ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఇదొక వింత విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఒకసారి మనకు ముఖ్యమైనటువంటి జల విద్యుత్ సంస్థల్లో ఉన్నటువంటి నీటి నిల్వలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి విద్యుత్ ఉత్పత్తి కావచ్చు, దానికి సంబంధించి గత ఏడాది, ఈ ఏడాది ఎట్లా ఉంది అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేద్దాం. గత ఏడాది చూసుకుంటే శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ పవర్ హౌస్ మనకు ముఖ్యంగా ఉన్నాయి 2. ఒకటి శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ పవర్ హౌస్, రెండోది నాగార్జునసాగర్ పవర్ హౌస్. ఇందులో శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ పవర్ హౌస్కి చూసుకుంటే గత ఏడాది అంటే ఎగ్జాక్ట్లీ ఎండాకాలంలో ఏప్రిల్ 1వ తేదీ నాడు కెపాసిటీ, అక్కడ ఉన్నటువంటి కెపాసిటీ 41 టీఎంసీల కెపాసిటీ ఉంటే ఈ ఏడాది ఏప్రిల్ 1 నాటికి అంటే ఎండాకాలం నాటికి కేవలం 43 అంటే 2 టీఎంసీలు ఎక్కువగా ఉంది. కానీ గత ఏడాది జూలై 17 నాటికి 193 టీఎంసీల నీటి నిల్వ ఉంటే ఈ ఏడాది అంటే ఎగ్జాక్ట్లీ నిన్నటికి మాత్రం కేవలం 41 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. అంటే దీన్ని ఒక్కొక్కసారి లైవ్ స్టోరేజ్గా కూడా చూస్తుంటారు. ఒకసారి లైవ్ స్టోరేజ్ తెలుసుకునే ప్రయత్నం చేస్తే శ్రీశైలంలో గత ఏడాది ఏప్రిల్ 1వ తేదీన చూసుకుంటే 9 టీఎంసీల నీటి నిల్వ ఉంటే ఈ ఏడాది ఏప్రిల్ నాటికి అంటే సరిగ్గా ఎండాకాలం నాటికైతే దాదాపు 12 టీఎంసీలు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఏప్రిల్లో దాదాపు 3 టీఎంసీలు ఎక్కువగానే ఉంది. కానీ ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి ట్విస్ట్ ఏంటంటే గత ఏడాది జూలై 17 నాటికి 162 టీఎంసీల నీటి నిల్వ లైవ్ స్టోరేజ్ ఉంటే ఈ ఏడాది మాత్రం వర్షాలు లేకపోవడం వల్ల కేవలం 9 టీఎంసీలు మాత్రమే, అంటే దాదాపు 150 టీఎంసీల నీటి నిల్వ లైవ్ స్టోరేజ్ తక్కువగా ఉందని మనకి గణాంకాలు చెప్తున్నాయి. ఇక ఒకసారి నాగార్జునసాగర్కి సంబంధించినటువంటి పవర్ హౌస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూస్తే గత ఏడాది ఈ కెపాసిటీ చూసుకుంటే దాదాపు 146 టీఎంసీల నీటి నిల్వ ఉంటే ఏప్రిల్లో. ఇక ఈ ఏడాది ఏప్రిల్లో మాత్రం 174 అంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఏడాది ఏప్రిల్లో కేవలం ఒక 5-6 టీఎంసీలు ఎక్కువగా ఉంది. కానీ గత ఏడాది జూలై 17వ తేదీ నాడు చూసుకుంటే 236 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కానీ కెపాసిటీ పరంగా చూసుకుంటే కేవలం 137 అంటే దాదాపు హాఫ్ తగ్గిపోయింది. ఇక
డెడ్ స్టోరేజీతో పాటు లైవ్ స్టోరేజీ ఒకసారి చూస్తే ఇక్కడ నాగార్జున సాగర్ పవర్ హౌస్లో చూసుకుంటే అది గత ఏడాది ఏప్రిల్లో 1వ తారీఖు నాడు చూసుకుంటే దాదాపు 15 టీఎంసీల నీటి నిల్వ ఉంటే లైవ్ స్టోరేజీలో ఏడాది ఏప్రిల్ నాటికి 42 అంటే దాదాపు ఒక 30 టీఎంసీల పైగా నీటి లైవ్ స్టోరేజీ ఎక్కువగా ఉంది. కానీ ఇదే జూలై వచ్చేసరికి గత ఏడాది జూలై 17 నాటికి కేవలం 105 టీఎంసీల నీటి నిల్వ ఉంటే లైవ్ స్టోరేజ్ ఉంటే ఈ ఏడాది నిన్నటికి అంటే నిన్న ఎగ్జాక్ట్లీ లైవ్ స్టోరేజ్ చూసుకుంటే 6 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. అంటే దీంతో ఎలా విద్యుత్ ఉత్పత్తి చేస్తామని విద్యుత్ సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. ఇక ఒకసారి గత ఏడాది జరిగినటువంటి జెన్కో విద్యుత్ ఉత్పత్తి చూసుకుంటే 866 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగితే గత ఏడాది. ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 259 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అయింది. అంటే డిఫరెన్స్ చూసుకుంటే దాదాపు 600 మిలియన్ యూనిట్ల డిఫరెన్స్ ఎక్కువగా కనబడుతుంది. అంటే 600 మిలియన్ యూనిట్లు మనకు ఉత్పత్తి తగ్గిపోయింది. అదంతా కూడా మనం బయట నుంచి కొనుగోలు చేయాల్సినటువంటి విచిత్రమైన పరిస్థితి వచ్చింది. అంటే ఈ ఏడాది ఎల్నినో ప్రభావం వల్ల విద్యుత్ ఉత్పత్తి భారీగా తగ్గిపోవడం, మరొక పక్క వ్యవసాయానికి ఎక్కువగా వినియోగించడం, గృహాలకు ఎక్కువగా వినియోగించడం, పరిశ్రమలకు ఎక్కువగా వినియోగించడం, గ్రామాల్లో ఎక్కువగా వినియోగించడం, పట్టణాల్లో ఎక్కువగా వినియోగించడం, ఇదంతా కూడా ఈ విద్యుత్ ఉత్పత్తి మీద తీవ్ర ప్రభావం చూపెడుతుంది. అదేవిధంగా ఈ ఉత్పత్తి కూడా సరిగా లేకపోవడం వల్ల విద్యుత్ కొనుగోలును కూడా ఎక్కువ ధరకు చేయాల్సి వస్తుందని కూడా విద్యుత్ సంస్థలు అంటున్నాయి. మరొక పక్క డిస్కంలు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల మీద అంటే భారత ఇంధన ఎక్స్చేంజ్లో కొనుగోలు చేయాలనే ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. కానీ ఎక్కడ కూడా విద్యుత్ దొరకడం లేదని అంటున్నది. గరిష్టంగా 10 రూపాయలు యూనిట్ పెట్టి కొందామన్నా కూడా అక్కడ అమ్మటోళ్ళు కరువైపోయారు అంటున్నది. ఇది మొత్తానికైతే ఎల్నినో ప్రభావం ఈ విద్యుత్ ఉత్పత్తి మీద, వినియోగం మీద అయితే, డిమాండ్ మీద అయితే భారీగా ప్రభావం చూపుతుందని అయితే స్పష్టంగా చెప్పవచ్చు. రైట్, ధన్యవాదాలు శ్రీనివాస్.